ఇక మరో సంచలనం ముద్రగడ పద్మనాభం గారు కాపు ఉద్యమ నేత, మీకు ఆయన కూడా సన్నిహితులు. ఆయన వైసీపీలోకి వెళ్ళను, ఖచ్చితంగా టీడీపీలోకి కానీ జనసేనలోకి కానీ వస్తాను అని చెప్పి ఆయన చెప్పారని ప్రచారం జరుగుతోంది. మీకు ఏదైనా పక్కా ఇన్ఫర్మేషన్ ఉందా? ఆయన తెలుగుదేశం పార్టీలోకి వస్తూ ఉన్నారా? నేను పర్సనల్గా వారితో నేనేం మాట్లాడలేదు, కానీ నాకు కూడా మీకు ఎంత సమాచారం ఉందో అది అటువంటి సమాచారం నా దగ్గర ఉన్నది. ఏదైనా స్వాగతిస్తాం. ఎందుకంటే వైసీపీ యొక్క పరిస్థితి ఇప్పటికైనా ఆయన అర్థం చేసుకుని ఒక మంచి నిర్ణయాన్ని తీసుకుంటే ఈనాడు ఈ రాష్ట్రానికి ప్రజలకి మేలు కలుగుతుందని భావిస్తూ ఉన్నాను. ఇక్కడ కాపు సామాజిక వర్గానికి తెలుగుదేశం పార్టీ పరంగా ఉన్నప్పుడే న్యాయం జరిగింది. కనీసం రిజర్వేషన్స్ విషయంలో ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఒక నిర్ణయం తీసుకుని ఈబీసీ 5% రిజర్వేషన్ కల్పించడమే కాదు, ఆనాడు ఒక కమిషన్ వేసి రిపోర్ట్ రప్పించి అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించి లేదా కాపులకంటూ ప్రత్యేకంగా కార్పొరేషన్ పెట్టి కొన్ని కార్యక్రమాలు ఆయన హయాంలోనే కాపులకు మేలు కలిగాయి. ఇవన్నీ కూడా దురదృష్టం ఏంటంటే చేసి అందరి చేత ఇబ్బంది పడే పరిస్థితి ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వంలో కలిగింది. ఇవన్నీ ఇప్పుడు అందరూ అర్థం చేసుకుంటున్నారు. ఎవరు ఈనాడు కాపులకి ఎంతవరకు సహకరించారు, అది తెలుగుదేశం ప్రభుత్వంలో జరిగిందా వైసీపీ ప్రభుత్వంలో జరిగిందా అనేది అందరూ అర్థం చేసుకుంటూ ఉన్నారు. ఈనాడు ముద్రగడ పద్మనాభం గారు కూడా పెద్దలు, చాలా అనుభవజ్ఞులు, సీనియర్ నాయకులు, వారంటే నాకు కూడా గౌరవం. వారు ఒక మంచి నిర్ణయం తీసుకుని ఈనాడు ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలకు ఈ వైసీపీ రహిత ప్రభుత్వం ఏర్పడటం కోసం, జగన్మోహన్ రెడ్డి పాలనని అరాచక పాలన తుదముట్టించడం కోసం వారు కూడా ఏ నిర్ణయం తీసుకున్నా మరి ఈ యొక్క దీనికి సహకరిస్తారు. ఆ నిర్ణయాన్ని మేము కూడా ఆయన్ని స్వాగతిస్తాం. అంటే గత చేదు జ్ఞాపకాలు, కాపు ఉద్యమ సమయంలో ఆయన కుటుంబాన్ని చాలా అవమానపరిచారని ఆయనే స్వయంగా చాలా సందర్భాల్లో చెప్పిన పరిస్థితుల్లో అవన్నీ మర్చిపోయి ఆయన తెలుగుదేశం పార్టీలోకి వచ్చే అవకాశం ఉందా? ఎందుకు అంటే కాపు రిజర్వేషన్స్ మీద స్పష్టమైన హామీ ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు. 2014 ఎన్నికల మేనిఫెస్టోలో కూడా పెట్టారు. కానీ ఏం చేస్తాము అన్నారో అది చేయలేదు. జస్ట్ ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్లాస్ దానికి సంబంధించి మాత్రమే 5% ఇచ్చారు. ఆ తర్వాత పద్మనాభం గారు జగన్మోహన్ రెడ్డి హామీ ఇవ్వలేదు కదా, ఎన్నికలకు ముందే ఆయన ఇవ్వలేనని చెప్పినప్పుడు నేను ఎందుకు అడగలుగుతాను అని చెప్పి ఆయన కాపు ఉద్యమం నుంచి వైదొలిగిన పరిస్థితి. సో ఆయన పద్మనాభం గారు మళ్ళీ తెలుగుదేశం పార్టీలోకో లేకపోతే జనసేనకో, ఎందుకంటే 2 పార్టీలు పొత్తుల్లో ఉన్నాయి కాబట్టి వస్తే మళ్ళీ రిజర్వేషన్ అంశం ముందుకు వచ్చే అవకాశం ఉందా? రిజర్వేషన్స్, కాపులకు రిజర్వేషన్స్ ఇచ్చే అంశం మీద ఏదైనా తెలుగుదేశం పార్టీ పునరాలోచించబోతుందా? ఆల్రెడీ తెలుగుదేశం ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుని ఉంది గతంలో 2019 ముందు. విద్యా ఉద్యోగాల్లో ఈబీసీ రిజర్వేషన్లు 5% కల్పించడం జరిగింది. ఇచ్చిన దాన్ని జగన్మోహన్ రెడ్డి అమలు చేయలేదు. కేంద్రం కూడా అది అమలు చేయొచ్చని అంగీకరించింది. అది అమలు చేయకపోవడం అనేది జగన్మోహన్ రెడ్డి కాపులకు చేసినటువంటి ద్రోహం. మిగతా కార్యక్రమాలు కూడా కాపు కార్పొరేషన్ పెట్టారు, కాపు కళ్యాణ మండపాలు ఇచ్చారు, చాలా మందికి రుణాలు ఇచ్చారు. అవి కూడా నేడేది అమలు జరిగినటువంటి కాపులకంటూ ప్రత్యేకంగా ఒక్క కార్యక్రమం కూడా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అమలు చేయనటువంటి పరిస్థితి. నవరత్నాల పేరుతో మోసం చేయడం తప్ప. ఇవన్నీ ప్రజలు గ్రహిస్తూ ఉన్నారు. రేపు ఎవరైతే ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వం చెప్పిందో ఆల్రెడీ రిజర్వేషన్స్ కోసం కూడా కేంద్రాన్ని పంపించడం, అది కూడా ఏంటి బీసీ వర్గాల వారికి ఎక్కడ అన్యాయం జరగని రీతిలో రిజర్వేషన్లు కల్పించాలనేది అదనంగా కోరుతూ కూడా పంపించడం జరిగింది. ఇవన్నీ కూడా ఇది ఎప్పుడో చిరకాల కోరిక. దానికి రాజకీయంగా సమయం వచ్చినప్పుడు, సందర్భం వచ్చినప్పుడు దానికి తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కట్టుబడి ఉంది. కాపులకు న్యాయం చేయడం కోసం తెలుగుదేశం ప్రభుత్వం సహకరిస్తుంది. అంటే జనాభా రీత్యా ఓట్ షేర్లో ఎక్కువ కాపులే, మీ సామాజిక వర్గం వాళ్ళే ఉన్నారు. మీ కాపులకు రిజర్వేషన్స్ ఒక ఇదైతే రాజ్యాధికారం కూడా కావాలి అని చెప్పి ఎప్పటి నుంచో కోరుకుంటూ ఉన్నారు. మరి కాపులకు రాజ్యాధికారం ఎప్పట్లో లేనట్టేనా? తెలుగుదేశం పార్టీ జనసేన కూటమిగా వెళుతూ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి. కాపులు ఎప్పుడు అయ్యేది? రాజ్యాధికారం ఎప్పుడు వచ్చేది కాపులకి? రాజ్యాధికారం అనేది ఎప్పుడు కొన్ని చాలా రాష్ట్రాల్లో చాలా చోట్ల కోరుకుంటూ అందరూ కూడా కృషి చేస్తూ ఉంటారు. ఇది రాజ్యాధికారం అనేది ఏదో ఓవర్ నైట్ ఒక సమయంలో వచ్చింది కదా. దానికి సంబంధించిన పరిస్థితులు ఆకలింపు ఆసనం అయినప్పుడు దానికి సంబంధించి అందరూ కూడా పునాదులు నిర్మాణం చేసుకుని ముందు పై స్థాయి వరకు గ్రామ స్థాయి నుంచి కూడా బలోపేతం అయినప్పుడు ఆ సమయం సందర్భం వచ్చినప్పుడు ఆ పరిస్థితులు ఆసనం అయినప్పుడు అది ఎవరో కోరకుండానే అవన్నీ కూడా సిద్ధిస్తాయి. అంతే తప్ప ఇదేదో ఒక మాటల అదిగో పులి ఇదో తోక అనుకున్నట్టుగా అనుకోవడం వల్ల వెంటనే జరిగేది కాదు. దానికి ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి, దానికి తప్పేం లేదు. ఆ ప్రయత్నం జరిగినప్పుడు ప్రజారాజ్యం రూపంలో అన్నాడు ఒక ప్రయత్నం జరిగింది. దానికి మాలాంటి వారందరూ కూడా సహకరించాం. కానీ అది ఎప్పుడు ఏమిటనేది, ఎందుకంటే మనకు కూడా పరిస్థితులు ఉండాలి. ఇప్పుడు ఉన్న
అధికారాన్ని కోల్పోయి రాబోయే అధికారం కోసం నష్టపోయే పరిస్థితులు ఉండవు. సమయం వచ్చినప్పుడు దానికి ఆ పరిస్థితులు వచ్చినప్పుడు దాని గురించి ఆలోచిస్తారు. మీరు చిరంజీవి గారు